అమెరికా ఇరాన్ మధ్య తలెత్తిన యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముఖ్యంగా స్టాక్ మార్కెట్లను కుదిపేస్తోంది. ఈ ఘర్షణ వల్ల ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతూ ఉండడంతో మార్కెట్లో భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. యుద్ధం వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఒక్క దశలో 28% పైగా పెరిగి బ్యారెల్కు $120 చేరింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% హార్మూజు జలసంధి మార్గం నుంచే జరుగుతుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో క్రూడ్ ఆయిల్ ధరలు 4 ఏళ్ల తర్వాత $100 మార్కును క్రాస్ చేశాయి. భారతదేశం తన చమురు అవసరాల కోసం 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందుకే మన మార్కెట్లు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1900 పాయింట్లు, నిఫ్టీ 590 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. చమురు ప్రధాన ముడిసరుకు కావడంతో విమానయానం, పెయింట్స్, టైర్లు, ఆటోమొబైల్ రంగాలు భారీగా నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ ఇవాళ మరింత బలహీనపడింది. క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరగడంతో దిగుమతి వస్తువులు మరింత ప్రియం కావచ్చనే అంచనాలతో రూపాయి మారక విలువ క్షీణించింది. ఇవాళ 59 పైసలు బలహీనపడిన రూపాయి మారకం విలువ 92.45కు చేరింది. రూపాయి బలహీనంతో విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఫీజుల భారంతో పాటు విదేశీ పర్యటనలు మరింత ఖరీదవుతాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు రూపాయి బలహీనతతో ఎగుమతిదారులకు లాభం కలగనుంది. మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు తమ డబ్బును స్టాక్ మార్కెట్ నుంచి తీసి సురక్షితమైన వాటిలో పెడతారు. కానీ గోల్డ్, సిల్వర్లోనూ ప్రస్తుతం పరిస్థితి తలక్రిందులైంది. ఇవాళ గోల్డ్ రేటు $1700 పైగా తగ్గింది. మరోవైపు ఫెస్టివల్ సీజన్ వంటి ప్రత్యేక సందర్భాల్లో సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, దుస్తుల వంటివి రాయితీపై అమ్మడం చూస్తూ ఉంటాం. అయితే ఇరాన్ యుద్ధం ఫలితంగా విమానాలు, నౌకా రవాణాకు ఆటంకం ఏర్పడిన నేపథ్యంలో దుబాయ్లో బంగారాన్ని కూడా రాయితీపై అమ్మేస్తున్నారు. అధిక వ్యయాలకు తోడు డెలివరీల్లో అనిశ్చితి వల్ల కొనుగోలుదారులు వెనకడుగు వేస్తూ ఉండటమే ఈ పరిస్థితికి కారణం. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ అంటే 31 గ్రాముల బంగారు ధరపై $30 వరకు డిస్కౌంట్లను ఇస్తున్నాయి దుబాయ్లోని కంపెనీలు. దుబాయ్ నుంచి బంగారాన్ని వివిధ దేశాలకు డెలివరీ చేయడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో కొత్త ఆర్డర్లు ఇచ్చేందుకు కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. డెలివరీ వ్యయాలు, బీమా ఖర్చులు గణనీయంగా పెరగడంతో పాటు సమయానికి సరుకు చేరుతుందన్న నమ్మకం కొరవడటమే ఇందుకు కారణం. బంగారంపై పెట్టిన పెట్టుబడులను దీర్ఘకాలం వృధాగా ఉంచడం ఇష్టం లేకే దుబాయ్ వ్యాపారులు అంతర్జాతీయ ధర కంటే తక్కువకే బంగారాన్ని అమ్ముతున్నారు.